Good afternoon and welcome to the Hindu newspaper analysis 25/10/2024. So, author garu emantaru? The Gaza war and the global South's intervention. Okay, Gaza lo yuddham jarugutondi. Akkada global South countries intervene అవుతున్నాయి అన్నమాట. ఇంటర్వెన్షన్స్. గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే ఇది ఒక టర్మ్ అన్నమాట. Used to describe a group of countries that are less developed than others in terms of both technology and society. అంటే ఇవి కాస్త less developed అన్నమాట. ఓకే, these are certain less developed countries, but they are also intervening, మధ్యకు వస్తున్నాయి. ఎందుకంటే అందరికీ ఈ గాజా యుద్ధం వలన వాళ్ళకి వాళ్ళ నష్టాలు వాళ్ళకి తెలుస్తున్నాయి. సో ద కిల్లింగ్ ఆఫ్ హమాస్ చీఫ్ మొన్న ఈ మధ్యనే అక్టోబర్లోనే ఈ నెలలోనే హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ని ఇన్ గాజా అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మిలిటరీ ఆయన చంపేశారనమాట. అక్టోబర్ 16, 2024 ఎండెడ్ అ క్రిటికల్ ఎయిమ్ ఓకే ఫర్ ద జూయిష్ స్టేట్. సో వీళ్ళు వెంటనే ఏంటంటే ఒక ఎయిమ్ పెట్టుకున్నదనమాట. ఇది ఇజ్రాయెల్, జూయిష్ స్టేట్ అంటే ఇజ్రాయెల్ అనమాట. ఏమని? యాహ్యా సిన్వార్ని చంపేయాలని. సో ఆ క్రిటికల్ ఎయిమ్ని వాళ్ళు సాధించారు. Sinwar, who took over the reins of Hamas only some months ago after the assassination of then chief Ismail Haniyeh, Iran-lo. Okay, in July 2024. జూలైలోని ఇస్మాయిల్ హనీయే గారిని చంపేశారు. ఆయన కొన్ని నెలలు అయిందంతే తీసుకుని ఎవరు యాహ్యా సిన్వార్ గారు ఆయన కూడా చంపేశారు. ఓకే, యాహ్యా సిన్వార్ ముందు ఉన్న ఇస్మాయిల్ హనీయే గారు వాజ్ నోన్ టు బీ ద మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద October 7, 2023 టెర్రర్ అటాక్స్. గత సంవత్సరం అక్టోబర్లోని, అంటే సంవత్సరం పైనుంచి ఫైట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ద కిల్లింగ్ ఆఫ్ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇన్ గాజా అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మిలిటరీ ఆన్ October 16, 2024 ఎండెడ్ అ క్రిటికల్ ఎయిమ్ ఫర్ ద జూయిష్ స్టేట్. వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించారు. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు. సిన్వార్ who took over the reins of Hamas only some months ago after the assassination of then chief Ismail Haniyeh in Iran in July 24లో తీసుకున్నారు. సో యాహ్యా సిన్వార్ ఈజ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ అన్నమాట ఆఫ్ ది October 7, 2023 టెర్రర్ అటాక్స్. ఆయన్ని మనం చంపేశారు October 16న. యాజ్ ఇజ్రాయెల్ కోర్ కైనెటిక్. ఓకే, ఇజ్రాయెల్స్ కోర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ పార్ట్ కైనెటిక్ మూవింగ్ ఎయిమ్స్ ఏంటంటే కమ్ టు ఫ్రూషన్. అంటే వాళ్ళు కాయా పండ అంటాం కదా మనం. సో పండ అయిందనమాట. వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఓకే, విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ అంటే తుడిచిపెట్టారు ఎవరిని? ప్లెథోరా ఆఫ్ లీడర్స్. ప్లెథోరా అంటే మోర్ ఇన్ నంబర్ లీడర్స్ అలా తీస్తారనమాట. ఎక్కడ? ఫ్రమ్ హమాస్ అండ్ హెజ్బొల్లా. హమాస్లో చంపేశారు, హెజ్బొల్లాలో కూడా చంపేశారు. ద క్వశ్చన్ ఆఫ్ వాట్ నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటి రిమైన్స్ పాల్పబుల్, కెన్ బి ఫెల్ట్ బై టచ్. నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తుంది అన్నది అందరికీ 1000 కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు. సివిలియన్ క్యాజువాలిటీస్ ఇన్ బోత్ గాజా అండ్ నౌ లెబనాన్ హ్యావ్ మౌంటెడ్. ఓకే, అంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళని కాదు, మనలాగా బతుకుతున్న నార్మల్ సివిలియన్ పీపుల్ని వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. క్యాజువాలిటీస్ జరుగుతున్నాయి. ఎక్కడ? గాజాలోని, లెబనాన్లోని. మౌంటెడ్ అంటే ఏంటి? పెరిగిపోతున్నాయి అన్నమాట సివిలియన్స్ మీద క్యాజువాలిటీస్. అండ్ పొలిటికల్ స్పేస్ ఇన్ బోత్ రీజన్స్. ఓకే, పొలిటికల్ స్పేస్ ఓకే ఇన్ బోత్ రీజన్స్ దట్ ఆర్ అండర్ సీజ్. ఈ లెబనాన్, గాజా కూడా ఏమైపోయింది ఇప్పుడు? నౌ దే ఆర్ అండర్ సీజ్, అంటే సరౌండెడ్ బై సోల్జర్స్, ఆర్మీ అంతా సరౌండ్ చేస్తారనమాట. ఇట్ కంటిన్యూ టు పర్సిస్ట్. అంటే ఇజ్రాయిల్ పట్టు విడవటం లేదు, అలా కంటిన్యూస్గా పట్టుకుందనమాట. వితౌట్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఎనీ ఆఫ్ ర్యాంప్స్. ఎప్పుడు ఇది ఆఫ్ ద ర్యాంప్ వెళ్తుంది మాకు తెలియదండి అని అందరూ అంటున్నారు. ఆఫ్ ద ర్యాంప్స్. ఓకే, ద యునైటెడ్ స్టేట్స్కి ఇప్పుడు అంటే పక్షవాతం రాలేదు. అది ఈ యుద్ధం గురించి ఏం మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే ఆ దేశం ఇప్పుడు ఎలక్షన్స్లో ఉంది. చూడండి ఆతలు ఎంత మంచి వర్డ్ వాడారు. ద యునైటెడ్ స్టేట్స్ ప్యారలైజ్ విత్ ఇట్స్ ఓన్ డొమెస్టిక్ ఎలక్ట్రల్ రిక్వైర్మెంట్. ఎందుకండి అమెరికా ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది? దానికి అదే. ఓకే, ఒక పక్షవాతం వచ్చిన మనిషి ఎలాగైతే ముందుకు వెళ్ళాడో వాళ్ళ దేశంలో ఇప్పుడు డొమెస్టిక్ ఎలక్ట్రల్ రిక్వైర్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరిని ఎన్నుకోవాలి అని. అందుకని వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అందుకనే హ్యాస్ బీన్ అనేబుల్ టు టర్న్ ద కీస్. వాళ్ళు
ఏదైతే తాళం వేసేసిందో ఇజ్రాయెల్, మేము ఎలాగైనా గాజాలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాం అన్నట్టుగా, ఓకే, హమాస్ వాళ్ళని చంపేస్తాం అన్నది, ఆ తాళం అన్నదాన్ని, అంటే ఆ చిక్కుముడిని ఎందుకు వెళ్ళలేకపోతుందంటే, మీరు ఇంకా ఫైర్ ఆపేయండి, స్టాప్, సీజ్ ఫైర్ అని ఎందుకు చెప్పలేకపోతుంది అమెరికాలోనే ఎలక్షన్స్ అవుతున్నాయి. డొమెస్టిక్ ఎలక్ట్రల్ రిక్వైర్మెంట్ హ్యాస్ బీన్ అనేబుల్ టు టర్న్ ద కీ టువర్డ్స్ అ సీజ్ ఫైర్, సీజ్ స్టాప్ ఫైర్ అనలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి డొమెస్టిక్ ఎలక్ట్రల్ రిక్వైర్మెంట్ ఉంది. అదర్స్ హ్యావ్ ఇంక్రీజింగ్లీ లుక్ టువర్డ్స్ ఆల్టర్నేటివ్స్. సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? అమెరికా ఎన్నోలేకపోతే మరి ఏ కంట్రీకి వెళ్ళాలి? అదర్స్ ఇంక్రీజింగ్గా కొన్ని కంట్రీస్ చూస్తాడు. ఆ 2 కంట్రీస్ ఇంక్లూడింగ్ భారతదేశం అండ్ చైనా కూడా. ఆ చాలా కంట్రీలో భారతదేశం, చైనా కూడా ఉన్నాయి. మరి మీరేమంటారు అని వచ్చి అడిగారు కంట్రీస్. సో కంట్రీస్ ఇన్ దేర్ మూవ్స్, ప్రతి కంట్రీ ఎత్తుకు పై ఎత్తు ఎలాగ అడుగులు వేయాలి, అంత జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు సిట్యువేషన్ చాలా గంభీరంగా ఉంది కాబట్టి. సో ద ప్రావర్బియల్ గ్లోబల్ సౌత్, ఇందాక అన్నాను కదా, గ్లోబల్ సౌత్ అంటే కంట్రీస్ దట్ ఆర్ నాట్ సో డెవలప్డ్ పొలిటికల్లీ, ఎకనామికల్లీ, ఇవన్నీ, సో టు స్పీక్ చెప్పడానికి అనమాట, హ్యాస్ ఆర్గ్యుయబ్లీ షోన్ అ ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్. గ్లోబల్ సౌత్ ఎలాంటి అప్రోచ్ వచ్చింది? సాలిడ్గా కాంక్రీట్ అప్రోచ్ లేదు, ముక్కలుగా అప్రోచ్ వచ్చిందనమాట టు ది క్రైసిస్, ఇప్పుడున్న గడ్డు కాలంకి. సౌత్ ఆఫ్రికా, ఓకే, సౌత్ ఆఫ్రికా లెడ్ బై ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపర్థైడ్ ఇరా. సౌత్ ఆఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు అంటరాంతనం ఉండేది, నల్లవ జాతీయులను అసలు పట్టించుకునేవారు కాదు. సో సౌత్ ఆఫ్రికాకి దాని ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆఫ్ అపర్థైడ్ ఈరా, ఓకే, అంటరానితనం అనేది ఒకటి ఉండేది కదా. అప్పుడే కదా వాళ్ళు ఫస్ట్ టైం క్రికెట్ మ్యాచ్ ఆడడానికి మనకు వచ్చారు, హాన్సీ క్రోనియా ఈ పేర్లన్నీ అప్పుడు వచ్చినాయి, ఓకే, జాంటీ రోడ్స్ ద ఫేమస్ ఫీల్డర్. సో వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళు టెస్ట్ క్రికెట్ కూడా ఆడలేదన్నమాట. అంటే అసలు సౌత్ ఆఫ్రికన్ చాలా కంట్రీస్ బహిష్కరించారు, బికాస్ దెర్ వాజ్ అపర్థైడ్ ఇన్ దట్ కంట్రీ. అండ్ ద ఫస్ట్ నాన్ అపర్థైడ్ లీడర్ ఆఫ్ ఫ్రీ సౌత్ ఆఫ్రికా ఇస్ నెల్సన్ మండేలా గారు, ఓకే, దట్స్ అనదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ అపర్థైడ్ ఈరా గురించి చెప్తున్నాం అనమాట ఇప్పుడు. సో సౌత్ ఆఫ్రికా లెడ్ బై ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపర్థైడ్ టుక్ ఇజ్రాయెల్ టు ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ని ఐసీజేకి తీసుకెళ్ళింది ఎప్పుడు? డిసెంబర్ 2023లో. లుకింగ్ ఫర్ ద ఐసీజే టు ఇష్యూ ఎ వారెంట్, ఓకే, ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక వారెంట్ ఇస్తే అగెన్స్ట్ ఎవరండి? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి అగెన్స్ట్గా ఒక వారెంట్ ఇస్తే సౌత్ ఆఫ్రికా వెయిట్ చేస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపర్థైడ్, వాళ్ళు ఆ బాధల్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కోర్టులో కేసు వేశారు, మాకేమైనా అవకాశం ఉందా, ఒక వారెంట్ ఇవ్వగలదు ఐసీజే అగెన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు. వైల్ ఇజ్రాయెల్ లాస్ట్, ఇజ్రాయెల్ ఈ యుద్ధం వలన హ్యాస్ లాస్ట్ లాట్ ఆఫ్ గుడ్ విల్, చాలా అంటే వాళ్ళకి మంచి పేరు చాలా పోయింది ఈ కంట్రీస్లో. దీస్ 2 బిగ్గెస్ట్ పవర్స్ విద్ ఇన్ దిస్ కన్స్ట్రక్ట్, ఓకే, ఈ 2 బిగ్గెస్ట్ పవర్లు ఈ కట్టిన కొత్త సరౌండింగ్స్లో చైనా అండ్ ఇండియా హ్యావ్ టేకెన్ డైవర్జెంట్ పొజిషన్స్. అవి ఒకే పొజిషన్ తీసుకోలేదు, డైవర్జెంట్ వేరు పొజిషన్స్ తీసుకుంది, విచ్ ఆర్ యాంకర్డ్ మోర్ అరౌండ్ దేర్ ఇండివిజువల్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇవన్నీ ఎందుకు డైవర్జెంట్ పొజిషన్లు? మా దేశానికి లాభం ఏంటి, మేం చేస్తే లాభం ఏంటి, వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే లాభం ఏంటి. సో విచ్ ఆర్ యాంకర్డ్ మోర్ అరౌండ్ దేర్ ఇండివిజువల్ నేషనల్ ఇంట్రెస్ట్. అంతేగాని దే ఆర్ నాట్ ట్రయింగ్ టు బిల్డ్ అ జనరల్ అగ్రిమెంట్, కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్ ఎక్కడ? విదిన్ న్యూవర్ మల్టీలాటరల్ ఫార్మాట్స్. కొత్త మల్టీలాటరల్ అంటే అన్ని దేశాలు కలిసి ఒక కొత్త ఫార్మాట్లోనే వర్క్ చేయాలి. సచ్ యాజ్ బ్రిక్స్ అంటే మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఓకే, ఇలాగా. దిస్ ఇస్ డిస్పైట్ కాల్స్ ఫర్ సీజ్ ఫైర్. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం కాల్ ఫర్ సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆపేయండి అన్న తర్వాత కూడా జరుగుతోంది. అండ్ డిప్లొమసీ అంటే మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ లెవెల్లోని బ్యూరోక్రాట్స్ అందరూ కూర్చొని కాస్త లౌక్యంగా ఈ విషయాన్ని ఒక చర్చాగోష్ఠిలో పెట్టుకొని ఎలా దీనికి ఒక శాంతియుత పరిష్కారం చేయాలి. అండ్ డిప్లొమసీ లెడ్ రిజల్యూషన్స్ ప్రమోటెడ్ బై బోత్ ది స్టేట్స్, ఓకే. డిప్లొమసీతోని మనం లీడ్ చేసాం ఒక రెజల్యూషన్, ఒక
గట్టి నినాదం అన్నమాట, ప్రమోటెడ్ బై ఇండియా యాజ్ వెల్ యాజ్ చైనా. ఓకే, తర్వాత ఏమంటారు ఆథర్ గారు? ద డైవర్జెన్స్ అంటే భిన్నత్వం బిట్వీన్ టూ ఏషియన్ పవర్స్, చైనా అండ్ ఇండియా, రిప్రజెంటింగ్ ఓవర్ ఎ థర్డ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. అంతే కదండి. ఓకే, 7 బిలియన్ పీపుల్ కానీ ప్రపంచం అంతా ఉంటే అందులోని ఓకే ఓవర్ ఎ థర్డ్ మన రెండు కంట్రీలు కలుపుతాయి గ్లోబల్ పాపులేషన్లో. అల్టిమేట్లీ ఈ రెండు కంట్రీలు డిసైడ్స్ ద రడ్డర్స్ ఆఫ్ వాట్ ద గ్లోబల్ సౌత్ ఈస్. గ్లోబల్ సౌత్ అంటే అల్టిమేట్గా మనము చైనా కలిపే. ఆ రడ్డర్ అంటే స్టీరింగ్ అనమాట. బోట్కి ఒక స్టీరింగ్ ఉంటుంది కదా, ఎటువైపు కావాలంటే అటువైపు దాన్ని మళ్ళించుకోవచ్చు. ఓకే, డిసైడ్స్ ద రడ్డర్స్ ఆఫ్ వాట్ ద గ్లోబల్ సౌత్ ఈస్ డిస్పైట్ ద నాన్ మోనోలిత్ నేచర్ ఆఫ్ దిస్ కన్స్ట్రక్ట్. ఇది నాన్ మోనోలిత్, దిస్ ఇస్ నాట్ అ సింగిల్ స్ట్రక్చర్. నాన్ మోనోలిత్ అంటే అలా ముక్కలు ముక్కలు ముక్కలుగా పెట్టుకుని వెళ్తుంది ఈ కన్స్ట్రక్ట్. ఏది? చాలండి ఇంక యుద్ధం ఆపేయండి అన్న నానుడితో ముందుకు వెళ్ళడం. బోత్ ఇండియా అండ్ చైనా హ్యావ్ క్లియర్ డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ మార్కర్స్. చెప్పాను కదా దీనిలో బ్యూరోక్రసీ అంటే డిప్లొమసీ ద్వారా, రాజకీయం ద్వారా మార్కర్స్ ఉన్నాయి. ఇంతవరకు చేయొచ్చు, ఇంతవరకు చేయకూడదు, ఇంతవరకు చేయొచ్చు, ఇంతవరకు చేయొచ్చు. దేని మీద? ప్యాలెస్టైన్ ఇష్యూ. ఓకే, ప్యాలెస్టైన్ ఇష్యూని ఎవరు ముట్టుకున్నా ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్కి శత్రువు అయిపోయినట్టే. సో అందుకని అంటీ ముట్టనట్టుగా ఎంతవరకు వెళ్ళొచ్చు అంతవరకు వెళ్ళకూడదు. సో ఒక గీత పెట్టుకుని ఆ గీత నుంచే. ఓకే, సో బీజింగ్ హెస్ పుట్ ఇట్ ఎగ్స్ ఇన్ అరబ్ బాస్కెట్. బీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా అక్కడ పెడుతుంది అరబ్, ఓకే అరబ్ కంట్రీస్లోని. ఎగ్స్ అంటే అక్కడ దాని యొక్క మనీ అన్నమాట, టెక్నాలజీ చాలా చాలా పెడతారు, ఇన్ఫ్రా అంతా. ఇన్ ట్యూన్ విత్ ఇట్స్ ఓన్. ఎందుకు అరబ్ బాస్కెట్లో పెడుతుంది బీజింగ్ చైనా? ఇన్ ట్యూన్ విత్ ఇట్స్ ఓన్ పాస్చర్స్ ఆఫ్ సపోర్టింగ్ కాజెస్ సచ్ యాజ్ దట్ ఆఫ్ ప్యాలెస్టీనియన్ సావరెంటీ. ఓకే, ఇంక్లూడింగ్ ఏంటి? ఇన్ ట్యూన్ విత్ ఇట్స్ ఓన్ పాస్చర్స్. ఇన్ ట్యూన్ విత్ ఇట్స్ ఓన్ పాస్చర్, ఎటువైపు ఉంది ఏంటి అన్న చూసుకుంటూ అరబ్ కంట్రీస్ వైపే వాళ్ళు మక్కువ చూపెట్టుకుంటూ ఆఫ్ సపోర్టింగ్ ఏంటి? కాజెస్ సచ్ యాజ్ దట్ ఆఫ్ ప్యాలెస్టీనియన్ సావరెంటీ. ఓకే, ఎందుకంటే ఫ్రమ్ అ డీకాలనైజేషన్ లెన్స్. అంటే ఇండియా మరి ఒకప్పుడు కొలోనియల్ రూల్ కాబట్టి మనం ఎటువైపు నుంచి చూడాలి? ఇప్పుడు మనకు లాభసాటి ఏంటన్నా చూసుకోవాలి. కానీ అయ్యో మనం ప్యాలెస్టీన్ మన అందరినీ బ్రిటన్ పరిపాలించింది, సో మన అందరం ఒకే బాధపడ్డాం, మన అందరం కలిసికట్టుగా వర్క్ చేసుకోవాలి కలోనియల్ కంట్రీస్ అన్నీ అని మాట్లాడటం లేదు. ఫ్రమ్ ద డీకాలనియల్, చూడండి డీకాలనియల్ లెన్స్, ఒక కొత్త కళ్ళద్దాలు పెట్టుకొని ఒక కొత్త ఒరవడితో కొత్త వ్యూ పాయింట్తో ఇండియా వస్తుంది. అది లెన్స్ అంటే. ఓకే, ఇట్ వాజ్ in July 2024. ఓకే, ఎప్పుడు? ఇట్ వాజ్ ఆన్ ఇన్ జూలై 2024లో దట్ 14 ప్యాలెస్టీనియన్ ఫ్యాక్షన్స్, 14 గ్రూపులు ఇంక్లూడింగ్ హమాస్ ట్రావెల్ టు చైనా. వీళ్ళందరూ చైనాకి వెళ్ళారు. దేనికి? ఫర్ ఎన్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎండింగ్ డివిజన్స్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ప్యాలెస్టీనియన్ యూనిటీ. ఇంక ఈ 14 ఫ్యాక్షన్లు వద్దు, అందరం కలిపి ప్యాలెస్టీనా కోసం కలిసికట్టుగా ఉంటాము అని 14 ప్యాలెస్టీనియన్ ఫ్యాక్షన్స్ ఇంక్లూడింగ్ హమాస్ చైనా వెళ్ళి ఒక ఒప్పందంలో కూర్చున్నారు. చైనాస్ వ్యూ అండ్ ఇండియాస్ లైన్. ఓకే, చైనా యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటి, ఇండియా యొక్క మార్గం ఏంటి. చైనా సిన్స్ అక్టోబర్ లాస్ట్ ఇయర్ హెస్ నాట్ కండెమ్డ్ హమాస్. ఖండించడం అంటూ చేయలేదు. బై నేమ్ ఫర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద అటాక్ అగేన్స్ట్ ఇజ్రాయిల్. చూడండి మళ్ళీ చదువుతాను. చైనా సిన్స్ అక్టోబర్ లాస్ట్ ఇయర్ హ్యాస్ నాట్ కండెమ్డ్. హమాస్ చేసిన తప్పు అని ఎప్పుడూ అనలేదు చైనా. ఓకే, బై నేమ్ పెట్టి ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. హమాస్ వాళ్ళు అటాక్ చేశారు ఇజ్రాయిల్, అయినా కూడా పేరు పెట్టి ఈ రోజు వరకు చైనా వాళ్ళు ఏమనలే. దిస్ ఇన్ పార్ట్ ఎందుకంటే వాస్ టు కీప్ ఇట్స్ ఓన్ మీడియేషన్ విండో ఓపెన్. ఓకే, వాళ్ళంటూ వాళ్ళ మీడియేషన్ చర్చా గోష్ఠుల ద్వారా ఆ విండోని ఓపెన్గా ఉంచుకున్నారు. ఓకే, ఆ విండోని ఓపెన్గా ఉంచుకున్నారు. సంథింగ్ ఇట్ హ్యాస్ మొబిలైజ్డ్ ప్రీవియస్లీ బిట్వీన్ ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. గతంలో వీళ్ళు సౌదీ అరేబియాకి ఇరాన్కి ఇలాగే జరిగితే ఆ విండో ద్వారానే, ఆ ఓపెనింగ్ ద్వారానే వాళ్ళు ఒక శాంతియుత పరిష్కారం చూపెట్టారు. విచ్ హ్యాడ్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్ఫేర్ ఫర్ చైనా.
అది చేయడం వల్ల అబ్బా చైనా అంత మంచి కంట్రీ అండి అని ఇరాన్లోని సౌదీ అరేబియాలోని ఆకాశాన్ని గగనానికి ఎత్తేసారనమాట. ఓకే, చైనాస్ ఇంక్రీజింగ్ క్లౌట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఆర్డర్. ఒక్కసారి కల్లా చైనాకి మంచి క్లౌట్ అంటే మంచిగా పరపతి వచ్చింది, పరపతి బాగా వచ్చింది అక్కడ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్డర్. దోస్ క్యాలిక్యులేషన్స్ వర్ మేడ్ రిడండెంట్. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వర్ మేడ్ రిడండెంట్, యూస్లెస్ విత్ ది అసాసినేషన్ ఆఫ్ ఎవరండి, ఇస్మాయిల్ హనియే అండ్ నౌ సిన్వార్ యాజ్ అ ఫాలో అప్. వాడిని వేస్తాం, వీడిని వేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, యాజ్ అ ఫాలో అప్ కాన్వర్జేషన్ ఆన్ సెడ్ యూనిటీ రిమైన్స్ ఫార్. అండ్ ఈ 14లోని ఏమో ఎంతమంది వస్తారు కూడా వాడికి తెలియదు. టాక్ అబౌట్ ప్యాలెస్టైన్ ఇస్ నౌ ఫార్ అండ్ ఫ్యూ, నాట్ ఆల్ 14. ఓకే, నాట్ ఆల్ 14. టు బ్యాక్ ద నౌ హైఫనేటెడ్ అంటే ఇప్పుడు అరబ్ ఇరాన్కి ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఓకే, ఒక హైఫన్ లాగా అనమాట, గ్యాప్. సో టు బ్యాక్ ఇలాంటప్పుడు మనం వెనక నిలబడితే ద నౌ హైఫనేటెడ్ అరబ్ ఇరాన్ పొజిషన్. ఓకే, అరబ్ ఇరాన్ పొజిషను ఇప్పుడు కానీ మనం బ్యాక్ చేస్తే టు బ్యాక్ ద నౌ హైఫనేటెడ్ అరబ్ ఇరాన్ పొజిషన్, చైనా అండర్మైన్డ్ ఇట్స్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్. చైనా ఏం చేసుకుంది, అండర్ఎస్టిమేట్ చేసింది దాని రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్. ఏమని క్యాలిక్యులేట్ చేసుకున్నారు, దట్ ఇజ్రాయెల్స్ ప్రాక్సిమిటీ టు ద యుఎస్ ఈజ్ ఎండియరింగ్. ఇజ్రాయెల్ ఎప్పుడు దేనికి క్లోజు, యుఎస్ఏకి. అది చాలా ప్రియమైన రిలేషన్షిప్, ఎండియరింగ్, క్లోజ్ టు ద హార్ట్. అండ్ ఇట్స్ కెపాసిటీస్ ఆర్ బెటర్ యూటిలైజ్డ్ ఎల్స్వేర్. ఓకే, అక్కడ కాదు, దాని కెపాసిటీస్ వేరే చోట బాగా వాడుకుంటున్నారు. బట్ చైనా స్టిల్ సీజ్ న్యూయర్ ఫోరమ్స్. ఇలా ఉన్నప్పుడు కూడా చైనా కొత్త కొత్త ఏరియాలు వెతుక్కుంటోంది. సచ్ యాజ్ ఏంటి, బ్రిక్స్. ఇది ఒక ఫోరం టు ఇన్క్యుబేట్. అంటే ఎలాగైతే పక్షి దాని గుడ్ల మీద అది కూర్చుని మెల్లిగా చికెన్ అదే పిల్లలు తయారు చేసుకుంటుంది, అలాగా వీళ్ళు కూడా వీళ్ళ ఐడియాని మెల్లిగా అది బయటకు వచ్చినట్టు. టు ఇన్క్యుబేట్ ద నెరేటివ్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్. అంటే గ్లోబల్ సౌత్ ఇలాగంటోంది అని దాన్ని గుడ్ స్టేజ్ నుంచి బేబీ స్టేజ్ వరకు తెచ్చుకోవడానికి ఎలాగా, వాళ్ళ ఫేవర్లో, ఇన్ ఇట్స్ ఓన్ ఫేవర్. చైనా కొత్త కొత్త ప్లాట్ఫామ్ వెతుక్కుంటోంది. దట్ ఇంక్లూడ్స్ బ్రిక్స్ ఆల్సో. ఇక్కడ కూడా మాట్లాడితే అబ్బా అందరూ ఫేవర్ చేస్తారు, మళ్ళీ ఎవరికి, చైనాకి అని చైనా సర్వశక్తుల వాళ్ళ నెరేటివ్ని గ్లోబల్ సౌత్లో కూడా లోపల పెడుతుంది. ఓకే, దిస్ వాజ్ రిఫ్లెక్టెడ్. ఇది మనకి ఎలా తెలిసింది చైనా ఇక్కడ కూడా ఫేవర్ సంపాదిద్దాం అనుకుంటుంది అని? దిస్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రీసెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్రూప్. ఓకే, గ్రూప్ రీసెంట్గా ఎక్స్పాండ్ అయ్యింది, విచ్ ఇండియా వాజ్ నాట్ పర్టికులర్లీ కీన్ ఆన్. ఇండియా పెద్దగా దానికి సుముఖంగా లేదన్నమాట, సుముఖంగా లేదు, పర్టికులర్లీ కీన్ ఆన్, బట్ హ్యాడ్ టు గో అలాంగ్ విత్. కానీ తప్పలేదు. సో ఇంట్రెస్ట్ జాయిన్ బ్రిక్స్ హ్యాస్ గ్రోన్ సిన్స్. అప్పటి నుంచి బ్రిక్స్లో జాయిన్ అవ్వాలి అన్నది ఇంట్రెస్ట్ మనకు కూడా పెరిగింది. ఓకే, విత్ ఈవెన్ Palestine looking to apply as Palestinian President Mohammed Abbas attended this year's BRICS. ఈ ఇయర్ బ్రిక్స్ ఆయన కూడా అటెండ్ అయ్యారు. ఇది ఎక్కడ జరిగిందండి, కజాన్, రష్యా. సో ప్యాలెస్టీనా వచ్చిందనుకోండి, ఇండియాకు ప్రాబ్లం. చైనా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతోంది. ఓకే, చూడండి ఇలాంటి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లోని మనం ఇప్పుడు ఉన్నాం. కానీ ఈ మీటింగ్ అంతా ఎక్కడ జరిగింది, కజాన్, రష్యాలో జరిగింది. అండ్ రష్యా ఇస్ వెరీ ఓపెన్. ఓకే, ఇజ్రాయెల్ ఇస్ ప్రో యుఎస్, సో ఐ విల్ ఆస్క్ దీస్ పీపుల్ టు కమ్ టు మై ప్లేస్. బట్ ఇండియా ఇస్ డూయింగ్ బిజినెస్ విత్ ఇజ్రాయెల్. ఇట్ కెనాట్ అఫెండ్ Palestina, ఇట్ కెనాట్ అఫెండ్ USA, ఇట్ హ్యాస్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ రష్యా. సో ఇన్ని కంట్రీస్తో మనం ఓకే చాలా చాలా తూకంగా మాట్లాడి, జాగ్రత్తగా మాట్లాడి, మన పని మనం అవగొట్టుకొని, ఓకే, ఇతరులను నొప్పించక తానవ్వక, ఓకే, జాగ్రత్తగా మాట్లాడుకొని పైకి రాగలిగాం. ఓకే, అది లౌక్యంగా మాట్లాడడం అంటే. కానీ ద ఇండియన్ పొజిషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్ అండ్ బ్యాలెన్స్డ్. ఇది బ్యూటీ ఆఫ్ ఇండియా. కన్సిస్టెంట్గా చెప్పిన మాటే అంటున్నాం,
చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాం. రిగార్డింగ్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్, మాకేంటి ఫస్ట్, ఇండియాకి ఏంటి, మిగతా కంట్రీస్తో మేము ఎలా బిహేవ్ చేయాలి, మా ఆబ్లిగేషన్ ఏంటి, ఈ రెండు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. మెనీ అనలిస్ట్ బిలీవ్, చాలామంది అనలిస్ట్ నమ్మకం ఏంటంటే ఇండియన్ అప్రోచ్ టు ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ బీన్ స్క్యూడ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. కాస్త మళ్ళా వంకరైపం. వీఆర్ షోయింగ్ ఫేవరెటిజం టువర్డ్స్ ఇజ్రాయెల్, గివింగ్ టాసిట్ అంటే absence of words, yet critical support, గివింగ్ టాసిట్, కామ్గా ఉన్నాం కానీ క్రిటికల్గా సపోర్ట్. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటైర్లీ ఇన్కరెక్ట్ వ్యూ ఆఫ్ థింగ్స్. ఇదేమి అంత తప్పు ఈ దృక్పథంలో చూడడం అని అనడం కూడా తప్పే. కాంట్రేరియన్ అంటే ఆపోజిట్ టు చైనాస్ అప్రోచ్, న్యూఢిల్లీ ఆల్సో సీస్ దిస్ ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ కౌంటరింగ్ టెర్రరిజం. India, contrarian to China's approach, quite opposite China's approach, New Delhi అంటే ఇండియా ఆల్సో సీస్ దిస్. ఇది ఎలా చూస్తుంది ఇండియా? ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ కౌంటరింగ్ ఏంటి, టెర్రరిజం. మనకున్న తలనొప్పులు మనకున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్యాలెస్టీనా ఇది అదే అంటే మళ్ళీ ఎందుకు గోల, మళ్ళీ టెర్రరిజం పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, న్యూస్ పేపర్ చదువుతుంటే హోక్స్ బాంబ్ కాల్స్ ఫర్ 22 ఫ్లైట్స్, హోక్స్ బాంబ్ కాల్ ఫర్ 14 ఫ్లైట్స్. ఎవరు ఇస్తున్నారో ఏంటో తెలియదు కానీ అప్రమత్తంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చుట్టుపక్కల అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి అని మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు కౌంటర్ టెర్రరిజం. ఓకే, నెక్స్ట్ ఏమంటారు? టు పుట్ దిస్ ఇన్ పర్స్పెక్టివ్ బియాండ్ డిఫరెంట్ డొమెస్టిక్ అండ్ రీజనల్ రియాలిటీస్, ఇదంతా ఒక వ్యూ పాయింట్లో పెట్టాలంటే ఓకే, మనకి లోపల ఎన్ని గొడవలు ఉన్నప్పటికి కూడాను, ఓకే, మన రీజనల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నప్పుడు కూడాను బోత్ స్టేట్స్, ఇండియా యాజ్ వెల్ as చైనా, సఫర్ ఫ్రమ్ డిజైన్స్ ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. మనకి సిబిటీ ఉన్నదే అప్పటి నుంచో ఉంది. ఓకే, టు కలర్ దిస్ ఆర్గ్యుమెంట్ ఫర్దర్, ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనే ఆర్గ్యుమెంట్ ఇంకొద్దిగా ఓకే, కొద్దిగా లైట్ వేయాలి అంటే వాస్తవం ఏంటంటే ద ఫ్యాక్ట్ దట్ ఇజ్రాయెల్ వాజ్ ఫోర్స్ టు రిలీజ్ సిన్వార్. ఇజ్రాయెల్ ఒకప్పుడు ఇట్ వాజ్ ఫోర్స్ టు రిలీజ్ సిన్వార్ ఫ్రమ్ ప్రిజన్. ఎప్పుడు? 2011. ఎందుకు? ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ కేప్చర్డ్ ఇజ్రాయలీ సోల్జర్. ఇది కరెక్ట్గా ఓకే, సమాంతర రేఖలాగా ప్యారలల్ ఎక్స్పీరియన్స్ టు ఇండియా. ఎప్పుడు మనం వీవర్ ఫోర్స్ టు రిలీజ్ ఎవరిని? జైషే మొహమ్మద్ మసూద్ అజర్ని. ఎప్పుడు? డ్యూరింగ్ ద హైజాక్ ఆఫ్ IC 814 in 1999. అప్పుడు మనం ఎలాగైతే వదిలేవలసి వచ్చిందో సేమ్ ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చేసింది. సో అందుకని ఇండియా కంటిన్యూస్ టు పుష్ రిటర్న్ ఆఫ్ కౌంటరింగ్ టెర్రరిజం ఎలాగైనా ఉక్కుపాదంతో అణిచివేయాలండి అని ఇండియా ఇట్ ఈస్ పుషింగ్ టు రిటర్న్. ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? Let us counter terrorism as a core, most important, multilateral deliverable. అన్ని కంట్రీస్కి సుముఖంగా ఉండే ఒక డెలివరబుల్ మనం ఇవ్వగలిగేది. ఓకే, యాజ్ ద యుఎస్ పుష్డ్, యుఎస్ ఏమంది? వార్ ఆన్ టెర్రర్ అంది. ఎప్పుడు? వాళ్ళ ట్విన్ టవర్స్ పడిపోయినప్పుడు. ఓకే, యాజ్ ద యుఎస్ పుష్డ్ వార్ ఆన్ టెర్రర్ డ్రాస్ డౌన్, ఓకే, ఇట్ ఈస్ కమింగ్ డౌన్. ప్యారలల్లీ, సమాంతరంగా ఇండియా కంటిన్యూస్ టు సపోర్ట్ ఎ 2-state సొల్యూషన్. ఇండియా ఏం సపోర్ట్ చేస్తుంది? 2 స్టేట్ సొల్యూషన్గా వెళ్దాము అని అంటుంది. అండ్ రికగ్నైజ్డ్ ద ప్యాలెస్టీనియన్ స్టేట్ ఇన్ 1988లో ప్యాలెస్టీనియన్ స్టేట్ని కూడా మనం రికగ్నైజ్ చేసాం. బోత్ దీస్ పాలసీస్ ఆర్ రన్నింగ్ కన్కరెంట్లీ. కనుక ఇట్ డస్ క్రియేట్ పోలరైజ్డ్ ఇంప్రెషన్. అంటే క్వైట్ ఆపోజిట్ ఇంప్రెషన్. 1988లో ఇదే ఇండియా ప్యాలెస్టీనియన్ కంట్రీగా రికగ్నైజ్ చేసింది, ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు ప్రో ప్యాలెస్టీన్ అవుట్, ప్రో ఇజ్రాయెల్ ఇన్. ఓకే, అంటే దాన్ని కన్సిడర్ చేయటం లేదు. ఇది ప్రపంచానికి ఎలా ఇస్తుంది? ఇట్ డస్ క్రియేట్ పోలరైజ్డ్ ఇంప్రెషన్స్. క్వైట్ ఆపోజిట్ అనమాట. ఏంటి ఈ మనిషి అయినా ఎలా బిహేవ్ చేసేటప్పుడు అన్నట్టుగా పోలరైజ్డ్ ఇంప్రెషన్. హౌవెవర్
బోత్ డూ కో ఎగ్జిస్ట్ యాజ్ రియాలిటీస్. రెండు వాస్తవాలుగానే రెండు ఉన్నాయి. అండ్ డు నాట్ అండర్ ఎస్టిమేట్ చేయకండి వన్ ఫ్రమ్ ది అదర్. 1988లో అన్నది ఒకటి, ఇప్పుడు అన్నది ఒకటి, దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయడం, దీన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేయడం ఏం చేయక్కర్లేదు. అండ్ రియాలిటీస్ డు నాట్ అండర్మైన్ వన్ ఫ్రమ్ ది అదర్. ఇంకో దాన్ని తక్కువ చేయకండి. a perspective. Viewpoint ఏంటి? Ultimately, the war in Gaza has shown that while the idea of America's Pax Americana, okay, ultimately గాజాలో జరుగుతున్న యుద్ధం ఏం చూపెట్టింది ప్రపంచం అంతటికంటే అమెరికా యొక్క ఐడియా. అమెరికా ఐడియా ఏంటండి? అమెరికా టాక్స్ ఓన్లీ అబౌట్ ప్యాక్స్ అమెరికానా. ప్యాక్స్ అమెరికానా అంటే ఇదొక టర్మ్ applied to the concept of relative peace ekkada in the western hemisphere and later in the world. ఎప్పుడైంది ఇదంతా? ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ టూ ఎప్పుడు ఎండ్ అయింది? ఇన్ 1945. సో ప్యాక్స్ అమెరికానా అంటే ఏంటంటే రిలేటివ్ పీస్ ఇన్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ లేటర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ఫస్ట్ పీస్ వెస్టర్న్ హెమిస్ఫియర్, తర్వాత ప్రపంచం అంతా. ఇది ఎప్పుడు? ఎండ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ 1945లో. సో అల్టిమేట్లీ ద వార్ ఇన్ గాజా హ్యాస్ షోన్ దట్ వైల్ ద ఐడియా ఆఫ్ ప్యాక్స్ అమెరికానా డిజైన్ ఈస్ డిమినిషింగ్. ఇప్పుడు అది పెద్దగా ఏం లేదు. ఫైండింగ్ ఫ్యూర్ టేకర్స్, చాలా తక్కువ మంది బిలీవ్ చేస్తున్నారు యుఎస్లోనే, ఇన్ యుఎస్ ఇట్ సెల్ఫ్. ఆల్టర్నేటివ్స్, మరి దీనికి పర్యాయం ఏంటి? ఓకే, రిమైన్ డిస్టెంట్, చాలా దూరంగా ఉన్నాయి. వాస్తవం చాలా దూరంగా ఉంది. ద ఇండియా చైనా కంటెస్టేషన్ బై ఇట్ సెల్ఫ్, ఇండియా చైనా ఎప్పుడు కంటెస్ట్లోనే ఉంటాయి కాబట్టి అండర్ ఎస్టిమేట్స్ ఎనీ రియల్ యూనిటీ విత్ ఇన్ ద గ్లోబల్ సౌత్. ఎందుకంటే ఇండియా చైనా వాళ్ళకున్న యుద్ధాలు వాళ్ళకు ఉన్నాయి, లోపల కొట్టుకుంటున్నారు, క్రాస్ బార్డర్ టెర్రరిజం. సో ఎనీ రియల్ యూనిటీ విత్ ఇన్ ద గ్లోబల్ సౌత్, ఈ రెండు కంట్రీలు కంటెస్ట్ ఆపితేనే కానీ గ్లోబల్ సౌత్ అన్నది కాస్త మాట్లాడి కాస్త ఏదో కూర్చుని చర్చాగోష్ఠిలో అవుతుంది. ఈ రెండు కొట్టుకుంటే అది వాస్తవానికి రాదు. వైల్ అదర్ డిస్పారిటీస్ సచ్ యాజ్ డెమోక్రసీస్ వర్సెస్ నాన్ డెమోక్రసీస్, ఇంకా వ్యత్యాసాలు ఏంటి? డిస్పారిటీస్ ఏంటి? కొన్ని ప్రజాస్వామ్యం, కొన్ని ప్రజాస్వామ్యం కానివి. ప్రెజెంట్ మోర్ క్రెవెసెస్ టు నావిగేట్, అంటే ఇంకా ఎక్కువ ఫిషర్లు, గ్యాపులు. ఆ గ్యాపుల్లోంచి మనం ఏం చేయాలి? ఆ ఇరుకుల్లోంచి, సందుల్లోంచి మనం వెతుక్కుంటూ బయటకు వచ్చేసరికి టైం అయిపోద్ది. క్రెవెసెస్ టు నావిగేట్, టు ఫైండ్ అవుట్ ఎ వే. ట్రూ మీడియేషన్ రిలైజ్ ఆన్ పొలిటికల్ అండ్ మిలిటరీ పవర్. మీడియేట్ చేద్దాం అనుకుంటే రాజకీయంగా, ఓకే, మిలిటరీ పవర్ ఉండాలి. ఈ రెండు ఏం చేయాలి మనం? టు మొబిలైజ్. ఈ రెండిట్లో ఏం చేయాలంటే మనం మొబిలైజ్ చేయాలి. మొబిలైజ్ చేయడమే కాదు, టు మొబిలైజ్ అండ్ ఎక్స్ప్లాయిట్ లెవరేజెస్. మొబిలైజ్ చేసి ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఎక్స్ప్లాయిట్ ది లెవరేజెస్, ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ సిచ్యువేషన్ ఆర్ పీపుల్ సో దట్ యూ కెన్ కంట్రోల్ వాట్ హ్యాపెన్స్. మనం ఏం చేయాలి? ఎక్స్ప్లాయిట్ చేయాలి ఉన్న లెవరేజెస్ని. అంటే ఏంటి లెవరేజెస్ అంటే? ఆథర్ గారి ప్రకారం ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ సిచ్యువేషన్ ఆర్ పీపుల్ సో దట్ యూ కెన్ కంట్రోల్ వాట్ హ్యాపెన్స్. ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి ఉన్న పరిస్థితులు, ఉన్న ప్రజానీకం, సో దట్ వీ కెన్ కంట్రోల్ ఏం జరుగుతుంది అన్నది. ఓకే, ఏం జరుగుతుంది అన్నది. అండ్ నో పవర్ ఇన్ ద గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్లో అంత దమ్మున్న పవర్ ఎవరూ లేరు. ఇండివిజువల్లీ ఆర్ కలెక్టివ్లీ హ్యాస్ ది కరెక్ట్ టూల్స్ ఇన్ ప్లేస్. అంత దమ్మున్న కంట్రీ ఏదీ లేదు. ఇండివిజువల్గా వచ్చినా, గ్లోబల్ సౌత్ అంత కలెక్టివ్గా వచ్చినా. ఎంత ఓపెన్గా అన్నారు చూడండి ఆథర్ గారు. హ్యాస్ ద కరెక్ట్ టూల్స్ ఇన్ ప్లేస్. దే డోంట్ హ్యావ్ ద కరెక్ట్ టూల్స్ ఇన్ ప్లేస్. నో పవర్ హ్యాస్ ద కరెక్ట్ టూల్స్ ఇన్ ప్లేస్ టు ప్రొజెక్ట్ సచ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ వెస్ట్ ఏషియా టుడే. టు ప్రొజెక్ట్ ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ? వెస్ట్ ఏషియాలోని, అంటే ఈ గాజా ఏరియాలోని ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో. వాట్ ఎవర్ లిటిల్ సచ్ ప్రొజెక్షన్ ఈస్, ఏదో కొద్దిగా మనం చూపెడితే ఎవరైనా దానికి విట్నెస్, ఎస్ నేను సాక్షిగా ఉన్నాను అని చెప్తే, ఈజ్ మోర్ అబౌట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. నాకు ఇందులో లాభం ఏంటి అనుకున్న కంట్రీసే కానీ అబ్బో బ్రహ్మాండం అనే కంట్రీస్ ఏమీ లేవు. రాదర్ ఎనీ కలెక్టివ్ ఎయిమ్ టు డిజైన్
పొరపాటున రాదర్ ఓకే ఎనీ కలెక్టివ్ ఎయిమ్ అందరూ కలిపి టు డిజైన్ ఓకే కొత్తగా ప్రమోట్ ఎంకరేజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం చేయాలి వాళ్ళు గ్యారంటీ పీస్ శాంతి అది కానీ చేయగలిగితే ఓకే అది పర్స్పెక్టివ్. సో వాట్ ఈస్ ద ఆథర్ టాకింగ్ మెయిన్ ఆర్కిటెక్ట్ అంటే మెయిన్ ప్లానర్, ద పర్సన్ హూ ప్లాన్ ద మెయిన్ థింగ్, కైనెటిక్ మూవింగ్, ఫ్రూషన్ అంటే టు గెట్ టు ద గోల్ ఇంటెండెడ్, గెట్ టు ద గోల్ ఇంటెండెడ్ ఏమనుకున్నామో సాధించగలగాలి ఓకే దట్ ఈస్ ద థింగ్. ప్లెథోరా మోర్ palpable, can be felt by touch, ప్లెథోరా అంటే మోర్ ఇన్ నంబర్ అందాం ఓకే. అండర్ సీజ్ సరౌండెడ్ బై SURROUNDED సరౌండెడ్ బై ఎవరు సోల్జర్స్ ఆర్ ఆర్మీ. సీజ్ ఫైర్ స్టాప్ ఫైర్. రేసిజం అపార్థైడ్ అంటే రేసిజం తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఓకే. ఇది 1948 to 1994 సౌత్ ఆఫ్రికాలో ఉండేది, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనేవారు అప్పుడు. డైవర్జెన్స్ మెనీ. రడర్ స్టీర్స్ అన్నమాట, స్టీర్ ద షిప్ ఆర్ ద బోట్ ఓకే. క్లౌట్ ఇన్ఫ్లుయెన్స్, క్లౌట్ అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్స్. తర్వాత ఏమన్నారు ఆథర్ గారు తర్వాత వాడిన వర్డ్ hyphenated, separated. Hyphenated is separated. Incubate, safe place for hatching eggs. అంటే అక్కడ గుడ్లే కాదు మనకు ఒక ఐడియా ఉందనుకోండి దాన్ని సేఫ్ ప్లేస్లో పెడితే ఏమవుతుంది అది గుడ్డు పగిలి పక్షి అవ్వాలి పెట్టవ్వాలి ఓకే. సేఫ్ ప్లేస్ ఫర్ హ్యాచింగ్, లెట్ us కీప్ దిస్ ఇన్ ఇన్క్యుబేట్ స్టేట్ అంటాం కదా అది. టాసిట్ absence of words. Contrarian opposite. Polarized, divided, long division ఓకే. లాంగ్ గ్యాప్ అన్నమాట. అసలు ఏమంటున్నాడు ఏం చెప్తున్నాడు. ఇట్స్ అండర్మైన్, ఇందాకలే చేసాం అండర్మైన్ లేదా అండర్ ఎస్టిమేట్. ప్యాక్స్ అమెరికా ఓకే. సేవ్ వెస్టర్న్ హెమిస్ఫియర్, దెన్ ద వరల్డ్, వెస్టర్న్ హెమ్, మిస్ ఫియర్, దెన్ ద వరల్డ్. ఎప్పుడు పోస్ట్ 1945 WW2 ఎండ్ అయినప్పుడు ఓకే. డిస్పారిటీస్, వేరియన్స్ వ్యత్యాసం. క్రెవిసెస్, ఫిషర్స్. క్రెవిసెస్ అంటే ఏంటి ఫిషర్స్. లీవరేజ్, సంథింగ్ దట్ యూ క్యాన్ రైజ్ గ్రో ఓకే. ఇన్ఫ్లుయెన్స్ సిచ్యువేషన్ ఆర్ పీపుల్ ఓకే. ఇన్ఫ్లుయెన్స్ సిచ్యువేషన్ ఆర్ పీపుల్. Control what happens, leverage. You can control what happens. So this is the article about the Gaza and how Global South is wanting to intervene in between and see that if peace can make an order again. Okay, make an order again. So I thank Mamta and Subhash for the slides and the words. My good friend Shankar, and I am Srinivas Pulyapudi. With the encouragement of IACE Hyderabad chairman, we bring these classes to all the job seekers. Yesterday, the feedbacks were very nice, and one of the students told, "Sir, first you read the entire line and then explain." One student was telling me, like, one job aspirant rather was telling, "Sir, మీరు paragraph అంతా చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి." నాన్న పారాగ్రాఫ్ అంతా చదివి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి ఎక్కడెక్కడో చిన్న ఇంపార్టెంట్ లింక్ కానీ మిస్ అయిపోతే మీకు ఆ పారాగ్రాఫ్ ఒకలాగా అర్థమవుతుంది, అసలు మేము చెప్పవలసిన అర్థం ఇంకోలా ఉంటుంది. సో వీఆర్ ఫాలోయింగ్ సర్టన్ డైరెక్టివ్స్ that we get from our hierarchy
and accordingly we are giving you these classes which are being helpful to all the job seekers. Okay, so consider this side also, and I wish that everybody benefits from these classes. Thank you.